ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ సానుభూతి పరులు దాఖలు చేస్తున్న పిటిషన్లను న్యాయస్థానాల్లో కొట్టేస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తాజాగా కొట్టేసింది. విజయ్ కుమార్ వంటి వారు గత ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించి ఇప్పుడు జగన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయడానికి ఇలాంటి వితండవాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే తన వృత్తిని కొనసాగించకూడదని ఏ చట్టం చెప్పడం లేదని గతంలోనే పలువురు న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అయినప్పటికీ పవన్ ను ఏదో ఒక రకంగా నిలువరించాలనే కుట్రతోనే ఇలాంటి పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లకు తెరపడినట్లయింది. కేవలం సినిమాలపైనే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన వారాహి యాత్ర, ఎన్నికల అఫిడవిట్ వంటి అంశాలపై కూడా గతంలో వైసీపీ సానుభూతి పరులు అనేక పిటిషన్లు వేశారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనం రంగుపై రచ్చ చేయడం, ఆయన ప్రసంగాలను అడ్డుకోవాలని కోరుకోవడం వంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. కోర్టులను ఒక రాజకీయ సాధనంగా వాడుకుంటూ ప్రత్యర్థులపై బురద జల్లాలనే వ్యూహం ఇప్పుడు బెడిసి కొడుతోంది. అధికార దాహం కోసం వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఈ ఉదంతం నిరూపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఈ నిరంతర దాడులు చివరకు ఆయనకే రాజకీయ మైలేజీని తెచ్చిపెట్టాయి. జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి సామాన్యుల పక్షాన్ని నిలబడకుండా కేవలం వ్యక్తిగత ద్వేషంతో పిటిషన్లు వేసే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.